DBS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ DBS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. DBS Institute of Technology, DS నాయుడు నగర్, కావలి. కావలిలో గ్రావెల్ అక్రమ తరలింపులో ఆయనే సాటి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్లు ఆ పార్టీలో ఉండి యథేచ్ఛగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నాడు. ఆ 5 ఏళ్లు బుడంగుంట చెరువును అడ్డాగా చేసుకుని పని కానించేశాడు. ప్రస్తుతం ఆయనే టీడీపీలో చేరి అధికార పార్టీ అండదండలతో మళ్లీ గ్రావెల్ దందా సాగిస్తున్నాడు. రాత్రైతే జలదంకి మండలంలో వేస్తున్న లేఅవుట్లకు గ్రావెల్ సరఫరా కూడా ఈయనే తీసుకున్నారు. రుద్రకోట ప్రాంతం నుంచి బుడంగుంట చెరువు ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్లకు గ్రావెల్ కావాలంటే సీనరేజ్ రుసుం కడితేనే అనుమతులు ఇవ్వాలని అధికారులకు తేల్చి చెబుతున్నారు. కానీ రాత్రిళ్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా గ్రావెల్ తరలిస్తున్నారు. నాటి వైసీపీ హయాంలో అధికారులు చేతులు కట్టుకుని చూశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా అక్రమ గ్రావెల్ తరలింపులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. Hi Nilor, please subscribe to N3 TV.